Amarnath Reddy announced that farmers who lost crops and cattle due to elephant attacks are being supported in every possible way. In Chittoor district parliament constituency, he distributed checks to 92 affected farmers. Compensation worth nearly rupees 9.6 lakh was handed over. Reddy emphasized that relief was provided within just 3 months of the damage, ensuring timely assistance to those impacted. Okay. जी मुनिसिपल एम వెంకటరెడ్డి పెద్దనా కొంచెం జరుపుకోవాలి నువ్వు కిరణ్ అంకల్ సంబంధించినటువంటి పరిహారం 3 నెలల లోపలనే కూడా ఇప్పించడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఇది ఒక 5వసారి కంటిన్యూస్గా ఎప్పుడు ఎక్కడ ఏనుగుల దాడుల వల్ల పంట నష్టం జరిగినా ఇమీడియట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి దాన్ని చూసి దాన్ని కరెక్ట్గా అసెస్ చేసి ప్రభుత్వానికి పంపించిన వెంటనే దానికి సంబంధించినటువంటి డబ్బులు ఈరోజు డైరెక్ట్గా రైతులకు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం తప్పిదం వల్ల వాళ్ళు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల ప్రభుత్వంలో డబ్బులు కూడా లేవు. ఎందుకంటే చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో నడుస్తూ ఉంది. కనీసం పెన్షన్లకు సంక్షేమానికి వాటికి దాదాపు రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయము ఎక్కువ దానికే ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర పరిస్థితిలో ఉంది. ఇటువంటి సందర్భంలో కూడా రైతుల కోసం రైతులకు జరిగినటువంటి నష్టాలను కాపాడాలని, రైతులకు జరిగినటువంటి నష్టాలకు ఏ రకంగా ఆదుకోవాలని, పంట నష్ట నివారణకు సంబంధించి ఏనుగులను ఎలా కట్టడి చేయాలని ఈరోజు ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మనకి ఇక్కడ ఎలిఫెంట్ క్యాంపు తీసుకురావడం, కుంకి ఏనుగులు తీసుకురావడం, దానివల్ల ఇంకా పూర్తి స్థాయిలో వాటిని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఇంకా రాకపోయినా